నమస్కారం అండి. ఈరోజు నేను చెప్పబోయే శీర్షిక టాపిక్ ప్రకృతి, పర్యావరణము, మన దేశ వారసత్వ సంపద. ముందుగా ఈ సెషన్ని నేను చెప్పబోయే ముందు నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇంపాక్ట్ సభ్యులందరికీ, మహేందర్ సార్కి, మన గురుజీ నాగేశ్వరరావు గారికి ప్రణామాలు తెలుపుకుంటూ నేను సెషన్ని స్టార్ట్ చేస్తాను. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. నన్ను కన్న తల్లిదండ్రులకు, నాకు విద్యా బుద్ధులు నేర్పిన గురువర్యులకు నమస్కారం తెలియజేసుకుంటూ మనం సెషన్లకు వెళ్దాం. సెషన్ ప్రారంభించే ముందు అందరము దీర్ఘశ్వాస తీసుకొని నిలువుగా వెన్నముకను పెట్టి కూర్చుందాము. 3 సార్లు ఒకసారి నేను చేసి చూపిస్తాను. అకార ఉకార మకారాలతో ఓంకారం. ఆ తర్వాత 2 సార్లు మీరు చేద్దురు. పూర్తిగా శ్వాస తీసుకుంటాం. ఈ విధంగా మీరు 2 సార్లు చేయాలి. స్వస్థ. అందరం కళ్ళు తెరిచి కూర్చుందాం. ఇంకా నా సెషన్ని ప్రారంభిస్తాను. ప్రకృతి, పర్యావరణం. ఈ దేశము ప్రకృతితో కూడుకున్నది. ప్రకృతి ఎంత బాగుంటే మన జీవితం అంత బాగుంటుంది. దానిలో భాగంగా నేను ఒక చిన్న పాటతో స్టార్ట్ చేస్తాను. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత, ఈ జగాన సాటి ఎవ్వరే పోయమ్మ నీకు. గంగ యమున గోదారి సింధు కృష్ణ కావేరి, బ్రహ్మపుత్ర తుంగభద్ర తపతి నర్మద పెన్న, పొంగి పొరలె తరంగాలు నీ మెడలో హారాలు, జీవనదులగన్న తల్లివే ఓయమ్మ నీవు. దట్టమైన అరణ్యాలు, మహామునుల స్థావరాలు, పసిడి పంట క్షేత్రాలు, పంచలోహ ఖనిజాలు, నిజముగా నీవు రత్న గర్భవే ఓయమ్మ నీవు. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత, ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు. లోకమంత చీకటిలో తల్లడిల్లుతున్నప్పుడు, నాగరికత లేని నరులు పామరులై ఉన్నప్పుడు, వేదాలను వెలికితీసి జ్ఞాన భిక్ష పెట్టినావు. నిజముగా నీవు జగద్గురువే ఓయమ్మ నీవు. జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత, ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు. ఈ పాటను తీసుకొని మనం మాట్లాడినట్టయితే పాటలో ఉండే ఏవైతే గంగా, యమున, సరస్వతి, బ్రహ్మపుత్ర, తపతి, నర్మదా, పెన్నా నదులు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా మనకి జీవనాన్ని కొనసాగించేందుకు, మన బ్రతుకునిచ్చేటివి జీవ నదుల్లాంటి నదులు. ఇందులో మన ప్రాణాన్ని నిలబెట్టే నదులు ఉన్నాయి. కాబట్టి ఈ జీవితంలో, ఈ ప్రకృతిలో మమేకమై ఉన్నది ఈ నదీ నదాలు. కాబట్టి ఈ ప్రకృతిలో ఉండే నదులను, ఈ నీటిని మనం కాలుష్యం చేసుకోవద్దు. కాలుష్య కోరల నుండి మనం విముక్తి చేస్తూ వీలైతే వాటిని పరిరక్షించుకుంటూ ముందుకెళ్ళాలి. అదేవిధంగా గ్రామాల్లో ఉండే చెరువులు, చిన్న చిన్న కుంటలు, వీటిని కూడా మనము పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా మన యొక్క ప్రయత్నం సాగాలి. ఈ దేశంలో 7 లక్షల గ్రామాలు ఉన్నాయి. ఆ రోజు గాంధీజీ గారు చెప్పడం జరుగుతుంది. ఏమని? గ్రామ స్వరాజ్యమే ఈ దేశానికి వెన్నెముక లాంటిది. గ్రామాల యొక్క ఉన్నతే ఈ దేశం యొక్క ఎదుగుదలకి ఉపయోగపడుతుందని. వారి మాటను తీసుకున్నట్టయితే గ్రామాలలో ప్రజలు గ్రామాల యొక్క ఆరోగ్య పరిస్థితి ఉందని మనం అనుకోవచ్చు.
కానీ ఈరోజు గ్రామాల పరిస్థితి కూడా దారుణంగా మారుతుంది. ఈ కాలుష్యం అన్ని రకాలుగా మన గ్రామాలని చిదిమేస్తున్నాయి. ఏ విధంగా అంటే పరిశ్రమలు వచ్చేసాయి, తర్వాత ప్లాస్టిక్ వినియోగము, ఇవన్నీ కూడా మనకి గ్రామాల పైన పడుతున్నది. కానీ ఇప్పటికైనా మనము మేల్కొని అన్నిటిని కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మన యొక్క ఈ చెరువులు, కుంటలు, జలపాతాలు అవి కాలుష్యం కాకుండా విజ్ఞానులమైన మనమందరం ఆలోచించాలి. మన గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకొని మనమందరం కలిసికట్టుగా 10 మందిమి 20 మందిమి వీటిని రక్షించే విధంగా మనం ప్రయత్నం చేస్తే రక్షించబడతాయి. అదేవిధంగా ఈరోజు ఎక్కడ చూసినా గ్రామాల్లో కూడా రోడ్లు వేస్తున్నారు. దీంతో వర్షం పడినప్పుడు ఆ నీరు భూమిలో ఇంకడం లేదు. దీని మీద కూడా మనం ఆలోచించాలి. లేదైతే ఈ రోడ్లు ఉన్నప్పటికి కూడా మనము ఈ భూగర్భ జలాలు భూమిలో ఇంకే విధంగా మనం చర్యలు తీసుకొని ఇంకుడు గుంతల ఏర్పాటు, మన గ్రామానికి కావాల్సిన నీరు మనకు త్రాగునీరుగా ఉపయోగపడే విధంగా మనం ప్రయత్నం చేయాలి. అదేవిధంగా పరిశ్రమలను కూడా చాలా దూరంగా ఉండే విధంగా వాయు కాలుష్యం కాకుండా మనం చూసుకోవాలి. అదేవిధంగా ప్లాస్టిక్ వినియోగించి మనకు అన్నీ కూడా నానో పార్టికల్స్ కూడా మన శరీరంలోకి వెళ్ళి మన శరీరం కూడా ఈరోజు చెడిపోతుంది. కాబట్టి వీలైనంత వరకు మనం ప్లాస్టిక్ను తగ్గించగలిగితే మన వాతావరణం బాగుంటుంది. వాతావరణం బాగుండడంతో మన ఆరోగ్యాలు బాగుంటాయి. దీని మీద కూడా మనం ప్రతి ఒక్కరం కూడా ఆలోచించాలి. ఒకప్పుడు పల్లెటూళ్ళు, గ్రామాలు ఎంతో సస్యశ్యామలగా ఉండేవి. గత ప్రభుత్వం కూడా పల్లె వనాలు, పట్టణ ప్రకృతి వనాలనే పేరును పెట్టి కొంచెం స్థలం తీసుకొని వాటిని అభివృద్ధి చేయడం జరిగింది. వాటిని కూడా మనము స్వతహా సిద్ధంగా మన గ్రామం ఒక యూనిట్గా అనుకొని ముఖ్యమైన ప్రజలం ఏకత్రీకృతమై మన యొక్క గ్రామ వాతావరణాన్ని, తర్వాత మన పల్లె సౌందర్యాన్ని మనం కాపాడుకునే విధంగా మనం ముందుకెళ్ళాలి. ఎప్పుడైతే ఈ ప్రకృతితో మనకి ఒక భావన, మంచి భావన ఉంటుందో మన యొక్క జీవితం కూడా చాలా అందంగా ఉంటుంది. ఈ జీవితం అందంగా ఉండాలన్నా, అందమైన జీవితం కావాలన్న మనిషి తోటి మనిషిని ప్రేమించాలి, క్షమించాలి, కృతజ్ఞతగా ఉండాలి, సమాజం పట్ల సేవా తత్పరత ఉండాలి. మనం పోయేటప్పుడు మన వెంబడి వచ్చేది కేవలం తృప్తే. ఈ తృప్తిమయమైన జీవితం కోసము మనము పర్యావరణాన్ని ప్రతి ఒక్కరూ పరిరక్షించుకోవాలి. ఈ భూమి బిడ్డలం మనమందరం కష్ట సుఖములలోన కలసిమెలసుంటుంటే బ్రతుకు సుఖమయ్యేనురా, బంగారు కలలన్నీ పండేనురా. ఉన్నోడు లేనోడు అన్న తేడా లేకుండా ఒక తీగ పూలమై ఒక పాట మాటలమై కలసిమెలసుంటుంటే బ్రతుకు సుఖమయ్యేనురా, బంగారు కలలన్నీ పండేనురా. ఈ విధంగా మానవ ఎలాంటి బాధలు అనేటివి ఉండదు. మన కష్ట సుఖాలను మనం పంచుకొని మనకు అనాదిగా మనకి వస్తున్న పర్యావరణము, పరిశుభ్రత, ప్రకృతి పట్ల మనము ప్రత్యేకమైన దృష్టిని పెట్టగలిగితే మన యొక్క ఆరోగ్యం బాగుంటుంది. మన తర్వాత వచ్చే తరాలు కూడా మంచిగా ఉంటాయి. అన్నిటిని అనుభవించాలి. కాబట్టి ఏది ఏమైతే ఉంది, ప్రకృతి ఏమన్నా కానీ ఆలోచించినట్టయితే రాబోయే తరాలు చాలా కష్టాల్ని చవి చూడాల్సి వస్తుంది. మన ముందు వాళ్ళు ఆ విధంగా చేయలేదు. దానికి ఒక చిన్న కథ చెప్తాను. ఒక ముదుసలి అయిన 70-80 ఏళ్ళ ముదుసలి ఒక మామిడి చెట్టును వెళ్తున్న ఆ రాజు చూసి, ఏమిటి మామిడి చెట్టును నాటుతున్నా, దాని యొక్క పళ్ళను తిందామని ఆశగా ఉందని అన్నప్పుడు, లేదు మహాప్రభు, నేను ఈ నాటిన రాబోయే తరాలకు పళ్ళని ఇవ్వాలని కొన్ని డబ్బులు ఇవ్వడం జరిగింది. రాబోయే తరాలకని నేను నాటుతున్న చెట్టుకి ఈరోజు నాకు ఈ పైసలనే ఫలాలను ఇచ్చింది. కాబట్టి
మనం చేస్తున్న పని నిరంతరంగా ప్రకృతి మనం ముందుకెళ్తే మన ఆరోగ్యము, మన గ్రామ ఆరోగ్యము, మన రాష్ట్రంలో ఎలాంటి అతిశయోక్తి లేదని చెబుతూ నేను ఈ ప్రకృతి గురించి చెప్తూ ముందుకెళ్తున్నాను. అదేవిధంగా మనకు ఈ దేశానికి ఎంతో వారసత్వ సంపద ఉంది. మనము తరగతి గదిలో లేదంటే స్కూల్లో చదివేటప్పుడు భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అనే ప్రతిజ్ఞ చేస్తున్నప్పుడు భారతదేశ వారసత్వ సంపద నాకు ఎంతో గర్వకారణమని మనం ఆ ప్రతిజ్ఞలో చెప్తాం. పిల్లలకి ఈ దేశము, ఈ ధర్మము, ఈ సంస్కృతి గురించి మనం చెప్పినట్టయితే ఎంతో బాగుంటుంది. అది ప్రతిజ్ఞ కోసం కాకుండా ఈ ప్రతిజ్ఞను తన జీవితాంతం వరకు కూడా పాటించే విధంగా మనము మేల్కొల్పిన వాళ్ళం అవుతాం. ఆ ప్రతిజ్ఞను సరిగ్గా ఉపాధ్యాయులు, ఆ స్కూల్ వాళ్ళు మనం చెప్పినట్టయితే ఆ ప్రతిజ్ఞను తన ఓన్గా చేసుకొని ఈ ప్రకృతికి తర్వాత ఈ వారసత్వాన్ని కాపాడే విధంగా ఆ బాలుడు, నేటి బాలుడే రేపటి పౌరుడు అంటాం కాబట్టి బాలుర నుండే మనము రాబోయే తరాలకి ఈ వారసత్వ సంపదని ఏ విధంగా గౌరవించాలనేది మనం చెప్పగలిగితే చాలా బాగుంటుంది. ఈ దేశము కేవలం మట్టి భూభాగం కాదు. భారతదేశం అంటే భారత్ అంటే బా అంటే కాంతి, రథ అంటే ఇచ్చేది, అంటే కాంతినిచ్చే దేశము, జ్ఞానాన్నిచ్చే దేశము, ప్రపంచ దేశాలకు మన భారతదేశం మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఇక్కడుండే ప్రతి చెట్టు, పుట్ట, ఆవు అన్నీ కూడా మనం ఒక అమ్మలాగా చూస్తాము. తులసిని తులసి మాత, గోవును గోమాత అంటాము. ఈ విధంగా చికాగో సమావేశం లోపల స్వామి వివేకానంద మాట్లాడిన తర్వాత అక్కడ ఒక లేడీ, ఒక స్త్రీ స్వామీజీ దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ స్వామీజీ మిమ్మల్ని అన్నాడు. వై అని స్వామీజీ అడిగినప్పుడు మీరు అందం నేను అందరం, మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే పుట్టబోయే బిడ్డ మరింత అద్భుతం అని ఆమె చెప్పడం జరుగుతుంది. లేదు అమ్మా, నీకు అందమైన కుమారుడు కావాలి కాబట్టి వెంటనే స్వామీజీ ఆమె యొక్క పాదాలపై పడి మొక్కడం జరుగుతుంది. అమ్మా, నేను అందంగా అంటున్నావు కాబట్టి నన్ను నీ కుమారుడిగా స్వీకరించు. మా దేశం మాతృదేశంగా గుర్తిస్తాం మా దేశాన్ని. మీరందరూ కూడా, పాశ్చాత్యులందరూ కూడా, వెస్టర్న్స్ అందరూ కూడా ఫాదర్ ల్యాండ్ అంటారు, మేము మాతృదేశం అంటాం. అందుకే మా దేశంలో ఉండే ఒక తులసి చెట్టును తులసి మాత అని, ఒక గోవును గోమాత అని, చివరికి అడుక్కునే ఒక బిచ్చగత్తెను కూడా అమ్మ అని మేము సంబోధిస్తాం. ఆ విధంగా మా దేశానికి పరంపరగా వస్తున్న వారసత్వ సంపద. ఇక్కడ వారసత్వ సంపద అంటే కేవలం 1-2 కాదు. మన శాస్త్రాలు కూడా, మన కళలు కూడా, మన వైజ్ఞానికంగా ఇట్లా తీసుకుంటే ఎన్నో కట్టడాలత్వ సంపదని. ఆ విధంగా ఖగోళంలో తీసుకుంటే ఖగోళ శాస్త్రం లోపల ఆర్యభట్ట, వరాహిమీరుడు ఎప్పుడో మన ఖగోళ శాస్త్రం గురించి చెప్పడం జరిగింది. ఇప్పటికి కూడా మన వాళ్ళు అప్పటి ఖగోళ శాస్త్రాన్ని అనుభవించి కేవలం గ్రామంలో ఉండే ఒక బ్రాహ్మణుడు కూడా రోజు వస్తుంది, సూర్యగ్రహణం ఏ రోజు వస్తుంది, ఒక నదికి పుష్కరాలు అనేది చెప్పడం జరుగుతుంది. అది మన యొక్క శాస్త్రం యొక్క గొప్పదనం. ఇది మన వారసత్వ సంపదన. ఈరోజు పాశ్చాత్య దేశాల్లో తీసుకుంటే ఎన్నో అధ్యాయాలు, ఎన్నో కంప్యూటర్లు పెట్టి వాళ్ళు ఈరోజు ఇది అని ఖచ్చితంగా చెప్పలేని రోజుల్లో కూడా మన వైజ్ఞానికత అంతా గొప్పది. సున్నాను కనుక్కున్న ఆర్యభట్టుడు సున్నా లేకుంటే అసలు గణితమే లేదు. అట్లా గణిత శాస్త్రాన్ని, సుశ్రుతుడు కూడా వెంట్రుకను చీల్చే సన్నని పరికరాన్ని కూడా కనుగొనడం జరిగింది. ఆ విధంగా గణిత శాస్త్రము, తర్వాత నాట్య కళలు, భరతనాట్యం, కూచిపూడి ఇలాంటి సంస్కృతులు కలిగిన ఈ దేశం ఎంతో మనకు వారసత్వ సంపదనిచ్చింది. దీని అంతటిని మనం అందరం కాపాడుకుంటూ ఈ దేశం యొక్క భవిష్యత్తును మనం నిర్మించుకోవాలి. ఆ విధంగా మనం సర్వే జనా సుఖంతో ఉండాలి, సర్వ జనులు సుఖంగా ఉండాలని కోరుకునే దేశం నా భారతదేశం. ఇలాంటి వారసత్వ సంపదను మనం కాపాడుకుంటూ తర్వాత మనకుండే ప్రకృతిని, పర్యావరణాన్ని వీటినన్నిటిని మేళవించుకుంటూ తీసుకెళ్తే భవిష్యత్ తరాలకి మనం ఇవి అన్నిటిని అందించి ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా మనం ఇంపాక్ట్కి వచ్చినట్టయితే నత్వహం కామయే రాజ్యం న స్వర్గం న పునర్భవం
కామయే దుఃఖ తప్తానాం ప్రాణినామార్తినాశనం. స్వామి వివేకానంద ఈ శ్లోకాన్ని చెప్పడం జరుగుతుంది. నేను రాజ్య భోగాలను కానీ స్వర్గమును కానీ తుదకు మోక్షమును కానీ కోరను. దుఃఖాలతో పరితపిస్తూ ఉండే ప్రాణుల దుఃఖాన్ని పోగొట్టాలనేది నా ఆశ. అదేవిధంగా ఈరోజు గంప నాగేశ్వరరావు గారు కూడా ఇంపాక్ట్ పెట్టి లర్న్, ఎర్న్ అండ్ షేర్ అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్ళటం. నువ్వు బాగుండు, నేర్చుకో, ఈ నేర్చుకున్న జ్ఞానంతో సంపాదించాన్ని 10 మందికి పంచు. వచ్చింది ఇచ్చిపోవడానికి, దోచుకోవడానికి, దాచుకోవడానికి కాదని ఏదైతే మూలసూత్రం ఉందో, అదేవిధంగా నవభారత నిర్మాణానికి రాళ్ళెత్తే ఏదైతే నినాదం ఉందో